వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. కానీ 100% లెవెల్లో ఎక్కువ నా చైతుని బాగా ఏడిపించేవాళ్ళ, తమన్నాని బాగా ఏడిపించేవాళ్ళ. తమన్నా అక్కనే ఎక్కువ ఏర్పించేవాళ్ళం. అంటే తమన్నా అక్కదే ఇంకా సీన్లు ఎక్కువ ఉండేవి కదా, ఇంకా ఏదో ఇంకా అంతే చిన్నపిల్లలు ఏదో ఒకటి అనేసేవాళ్ళం. అలా చాలా ఆడుకునే వాళ్ళం. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇంకా అదే పిల్లలు వస్తే ఇంకా క్యూట్ గా అందరూ ఇంకా ఆడుకుంటూనే ఉంటారు కదా. ఒకే ఇంట్లో అయింది కదా మొత్తం. మొత్తం 45 days. లాస్ట్ క్లైమాక్స్ అదంతా రామానాయుడు స్టూడియోస్ లో అయింది. మిగతా అంతా 45 days ఒకటే చోట. పొద్దున్న వెళ్ళడం, ఆ కాస్ట్యూమ్ వేసుకోవడం, లోపలికి వెళ్ళటం, మళ్ళీ సాయంత్రం 6కి బయటికి రావడం. అంతే. బయట ఏం జరిగిందో మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు ఏం తెలీదు. పొద్దున్న వెళ్ళటం, రావటం, ఇంటికి రావడం, పడుకోవడం. కానీ లోపల మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఆ 5 ఎవరైతే ఉన్నామో 6 వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంతా టచ్ లో ఉన్నారు ఎవరన్నా? సాత్విక్ ఒక టచ్ లో ఉన్నాడు. ఇంకోటి పక్కన ప్రణవ్ అని ఉంటాడు. వాడు నేను ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము మా గ్రూప్ అది. మిగతా వాళ్ళు లేరు. ఎవరు లేరా అసలు? ఓకే. ఏమో ఎక్కడికి వెళ్ళారా కూడా తెలియదు అసలు. ఐడియా లేదు. మంచి బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే మంచి షేర్ చేసుకొని తమన్నాతో కానీ చేతుతో కానీ 100% లవ్, అంత పెద్ద జర్నీ కదా. తమన్నా అక్కతో అయితే ఇప్పుడు 100% లవ్ అయి 2011లో షూట్ చేసాం. 100% లవ్ అయిపోయాక ఒక 5 years 2015లో నాకు సైమా అవార్డు వచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి వచ్చింది. అక్కడికి ఇలా వెళ్తున్నాను లోపలికి, అక్క గుర్తుపెట్టి ఏరా ఎలా ఉన్నావు, చాలా బాగున్నావు అంటే. ఇప్పుడు ఆవిడకి అంత అక్కర్లేదు మనం గుర్తుపెట్టుకోవాలి అదని, బట్ షీ వాస్ సో నైస్. గుర్తుపెట్టుకుని అది అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే, గుర్తుపెట్టుకున్నారు. సెట్స్ లో కూడా అసలు కొన్నిసార్లు లంచ్ కలిసి చేసాం, డిన్నర్స్ కలిసి చేసాం. బయట నుంచి సబ్వే తెప్పించేవారు అందరికి, పిల్లలందరికి. ఓకే. స్నాక్స్ అందరు తెప్పించేవారు. ఓకే. సాంగ్ చేసాం, దట్ ఈస్ మహాలక్ష్మి అని సాంగ్ చేసాం. బాగా అసలు క్రేజీ ఎంజాయ్ చేసాం. కొత్త లుక్లు, గిటార్లు చాలా చాలా బాగుంటుంది. చేటు ఎలా రిజర్వ్డా లేకపోతే పిల్లలతో బాగా కలిసిపోయారు. కానీ ఆయనతో తక్కువ సీన్లు ఉన్నాయి కదా మాకు, సో ఎక్కువ అంత మాట్లాడలేదు. మిమ్మల్ని ఎలా ఆమె సైడ్ నుంచి లాగేయాలో అనేది అంతే. ఆ చికెన్ దగ్గర పడిపోతావా? అంతే అంతే అంతే. నిజంగా అసలుకి సూపర్ జర్నీ. అవును. 100% లవ్ ఇప్పటికి టీవీలో వస్తుందంటే అలా అతుక్కుపోతాం మనం. అవును. ఓన్లీ పిల్లల కామెడీ. అవును. తమన్నాతో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ మిర్చిలో కూడా చాలా బాగుంటుంది. మిర్చి కూడా చాలా పేరు వచ్చింది. మిర్చి మామూలుగా అనుష్కతోను మన అనుష్క సత్యం రాజేష్ ఒకటి ఎలాగ ఉంటుంది చాక్లెట్లు వద్దు బాగోదు అని ఉంటుంది. అది అసలు చాలా ఇప్పుడు నాకు అది గణేష్ లో డైలాగ్ ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి మీమ్స్ లో. నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతా, ఇంకా గుర్తుపెట్టుకున్నారు నన్ను అని. ఓకే. అసలు యాంగ్ మారుస్తావా నిఖిల్? లేకపోతే చిన్నప్పుడైతే అసలు జస్ట్ ఏది చెప్తారో అది చెప్పేసేవాడిని అంతే. స్లాంగ్ ఎప్పుడేం మార్చలేదు. కలర్ అద్దంలో చూసుకున్నా ఏదో అంటావు కదా సత్యనారాయణ చేసిన ఒక డైలాగ్. ఇంకా చాక్లెట్లు వద్దు బాగోదు అని ఒకటి ఉంటుంది, అన్ని తీసేస్తే ఇంకేముంటాయి అని ఒకటి అదొకటి ఉంటుంది. ఓకే. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి అని ఒకటి ఇలా విసిరేస్తా. అదొకటి ఉంటుంది. స్టార్టింగ్ లో పెళ్ళైనా చేసుకోకుండా ఉంటుంది కానీ నిన్నెందుకు చేసుకుంటుంది అని ఒకటి అంటారు. అవును. కలర్ గుర్తురాట్లే. పంచులు బాగుంటాయి. ఎవరు రైటర్ ఎవరు దానికి? కొరటాల శివ గారే కదా మొత్తం. ఓకే. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సైమా తీసుకొచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సైమా 100% లవ్ కి నంది అవార్డు వచ్చింది. అమితాబ్ బచ్చన్ గారు ఇచ్చారు. అది చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో గుర్తున్నాయి డైలాగ్స్? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో గుర్తులేవు, కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చాలా మిస్చీవియస్ రోల్. అది అన్ని తప్పులు నేనే చేస్తాను కానీ నా తప్పులన్నీ పక్కన వాళ్ళకి ఇచ్చేస్తాను. అది గుర్తుంది. డైలాగులు నిజంగా గుర్తులేవు. కానీ బాగా నిన్ను ఎంకరేజ్ చేసిన హీరో అంటే సందీప్ అన్న. అసలు సందీప్ అన్న మొన్న లిటిల్ హార్ట్స్ టీజర్ వచ్చినప్పుడు కూడా కాల్ చేసి చాలా బాగుంది టీజర్, చాలా బాగా చేసావు, యూ షుడ్ కంటిన్యూ హియర్, నీకు యూ షుడ్ బి యునిక్ అగైన్, ఎనీ హెల్ప్ నేను ఎప్పుడు ఉన్నాను. చిన్నప్పుడు కూడా అసలు సందీప్ అన్నతో చాలా చాలా ఎంజాయ్ చేశా. ఓకే. ఒక 4-5 మూవీస్ చేసాం కలిసి. సందీప్ అన్న నేను ఉండాలి అని కావాలని పెట్టుకున్నారు.
రారా కృష్ణయ్యలో ఫస్ట్ రొటీన్ లవ్ స్టోరీ అన్నని కలిసింది. అసలు ఎప్పుడు ఇన్స్టాలో మెసేజ్ చేస్తూ ఉంటారు ఎలా ఉన్నావని. ఓకే, యా చాలా సపోర్టివ్ అన్న. ఇంకా అలా మిగతా ఇప్పుడు నేను ప్రభాస్ గారితో ఎన్టీఆర్ గారు అందరూ చేసినప్పుడల్లా సపోర్ట్ చేశారు, బాగా చేస్తున్నావు ఇంకా బాగా చేయని. ఓకే, ఎన్టీఆర్ గారితో గుర్తున్నాయా మంచి లొకేషన్లో ఏమన్నా మంచి ఫన్నీ సిచ్యువేషన్స్? ఎన్టీఆర్ గారితో జస్ట్ కలవడం ఎలా ఉన్నారు అని అంటే, ఎందుకంటే బాద్షాలో మొత్తం బ్రహ్మానందం గారితోనే ఉంటుంది కదా ఆ ఫ్యామిలీ అదంతా. కానీ మొత్తం ఫ్యామిలీ సీక్వెన్స్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు అంతమంది ఉంటే మనం వెళ్ళి మాట్లాడితే బాగోదు కదా. కానీ పిల్లలతో ఈజీగా ఉంటది కదా యాక్సెస్. రామయ్య వస్తావయ్య అప్పుడు కొంచెం మాట్లాడాను, అప్పుడు బుగ్గలు గిల్లి కొంచెం ఆడుకున్నారు. ఓకే, బాగా ఏడిపించేవాళ్ళంట? అంత లేదు, గిల్లేవారు కానీ చాలా బాగా మాట్లాడేవారు. అరే బాగా చేస్తున్నారో, నువ్వు సూపర్ చేస్తున్నావురా అనేవారు. ఓకే, పర్టికులర్ గా నీకు బాగా నచ్చిన హీరో ఎవరు నిఖిల్? నాకు అందరు ఇష్టం. ఓకే, వర్క్ చేసిన వాళ్ళ వర్క్ చేయని వాళ్ళు కూడా ఎవరైనా. అంటే ఇప్పుడు మాది ఎలా ఉంటుందంటే 1 వీక్ ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా పైన ఫుల్ హైప్. ఓకే, అలా ఉంటుంది. ప్రతి హీరో ఇష్టం. ఏమో ఫేవరెట్ హీరో ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఫేవరెట్ హీరో అంటూ ఎవరు లేదు, అందరు ఫేవరెట్. సో నిజంగా జర్నీ అనేది చాలా మెమరబుల్ జర్నీ, అసలు మర్చిపోలేం కూడా. అవును, ఎందుకంటే మధ్య మధ్యలో గుర్తొస్తూ ఉంటాయి ఆ రోజులు. ఓకే, సో ఇప్పుడున్న డైరెక్టర్స్, నువ్వు చేసిన డైరెక్టర్స్ అందరినీ వెళ్ళి ఒక హాయ్ చెప్పి మళ్ళీ వచ్చాను సార్ అని స్టార్ట్ చేయలేదు. నాకు అలా ఎంట్రీ పాస్ నాకు బాగోదు అనిపిస్తుంది బేసికలీ. ఎందుకు వెళ్ళి చెప్పడం నేను ఉన్నాను సార్ అలా అని, మన వర్క్ తో గుర్తిస్తారు కదా అలా అని అనిపిస్తుంది. అంటే వాళ్ళ ప్రైవసీకి కూడా మనం ఎంత చిన్నప్పుడు చేసినా బాగోదని నా ఫీలింగ్. వెళ్ళి మనం పర్సనల్ గా వెళ్ళి కలవడం, ఎక్కడైనా కనపడితే సార్ గుర్తున్నానా ఇలా చెప్తా గానీ పర్సనల్ గా ఈ విషయం కోసం నాకు ఇష్టం ఉండదు అసలు. ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసిన అందరు ఆర్టిస్టులు ఆల్మోస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయాయి, పాన్ వరల్డ్. ప్రభాస్, ఎన్టీఆర్. అవునవును. అల్లు అర్జున్ తో చేయలేదు కదా? ఎవడు చేశాను, రామ్ చరణ్ గారితో అల్లు అర్జున్. అంటే కాంబినేషన్ లేదు కానీ ఎవడులో చేశాను. ఓకే, బట్ అల్లు అర్జున్ గారు 100% లవ్ సెట్లకు వచ్చేటప్పుడు కూడా బాగా మాట్లాడేవారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన 100% లవ్ సినిమా చూసి ఒక రోజు ఫుల్ డే అంతా నేను అన్న ఫుల్ తిరిగాం. దేవి గారా? ఓకే, ఇక్కడ చాలా బాగా చేసావని ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు, ఇంట్లో ఉంది. చాలా ఫుల్ తిన్నాం, ఫన్. ఇంకా ప్యాన్ వీళ్ళందరినీ చూస్తే ఐఎమ్ వెరీ ప్రౌడ్ అంటూ ఉంటా ఫ్రెండ్స్ కి, మీరు ఇప్పుడు చూస్తున్నారు నేను ఎప్పుడో చూస్తాను వాళ్ళని అని. అంతే కదా మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.